యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రార్థనాపూర్వకంగా అందించాలనేది నా యొక్క ఆలోచన. సో మీ కొరకు ప్రార్థన చేసి డైలీ ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. అనేక మందికి ఈ కార్యక్రమాన్ని గురించి తెలియపరచండి. ఇంకా మీరు దైంజక్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 1-14 మనం 38 ఏళ్ళుగా పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచిన విధానాన్ని ఎంతో అద్భుతంగా పరిశుద్ధ యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాసి మనకు అందించి ఉన్నాడు. దాంట్లో నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు మొదటిగా ఆయన స్వస్థపరచడానికి ముందు 3 కార్యాలు ఆయనలో యేసులో మనకు కనపడుతుంది. ఒకటి, ఆయన బహుకాలం నుండి రోగి ఉన్నాడని ఎరిగాడట. అంటే మనము దేవుని దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా మనకి ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి శోధనైనా ఖచ్చితంగా మన నుండి తొలగిపోతే అనేది మొదటిది. తర్వాత దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభిస్తే కనుక అది ఎంత పెద్ద సమస్యలైనా సరే, ఎంత పెద్ద శోధన అయినా సరే మన నుండి తొలగిపోతే అనేది ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. యేసు ప్రభు వచ్చి చాలా సింపుల్గా ఆయన ఒక ఆధ్యాత్మికమైన ఒక ప్రశ్న అడగలేదు, ఒక స్పిరిచువల్గా ఆయన మాట్లాడలేదు. యేసు ప్రభు మాట్లాడలేదు, బైబిల్ మాట్లాడలేదు, తర్వాత ఆయనకు ఉపదేశించలేదు. ఆయన క్యాషువల్గా నువ్వు స్వస్థ పొంద కోరుతున్నావా, ఎంత సింపుల్గా క్యాషువల్గా అడుగుతున్నాడో చూడండి. ఆ క్యాషువల్గా మాట్లాడిన మాటలు కూడా దేవుని బిడ్డలారా అద్భుతాన్ని తీసుకొచ్చింది చూడండి. అవును దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం ఉంటే చాలండి మనకు. మీరు ఆ సహవాసాన్ని తెగదంపులు చేసుకున్నారేమో, అందుకొరకే యోనాలాగా మీరు రకరకాలుగా కష్టపడుతూ, బాధపడుతూ, అందరి చేత తుణీకరించబడుతూ, అందరి చేత అవమానపరచబడుతూ, చాలామంది నన్ను ఇష్టపడలేదని మీరు బాధపడుతున్నారు కదా. ఇవన్నీ మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఎందుకో దానికి ఏవేవో కారణాలు వెతుకుతున్నారు. కానీ నేను మాత్రం ఒక్కటే చెప్పగలుగుతాను, దేవుడికి మనకు సంబంధాలు తెగిపోయినా, సంబంధాలు ఏర్పడకపోయినా ఖచ్చితంగా ఇలాగే మనం పడి ఉంటాం. మన దగ్గరికి ఎవరు రారు, సహాయం చేయరు. దేవుడి దయ ఉంటేనే కాదండి మనుషుల దయ వస్తాయి. ఇతనికి దేవుడి దయ లేదేమో, అందుకొరకే మనుషుల దయ లేదు. నన్ను నీళ్ళ దించండి, దేవదూతలు కదిలించినప్పుడు నీళ్ళ దించండి. ఇంతకాలం మీరు మీ బంధువులు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, నన్ను బాగుపడనియండి, నన్ను నీళ్ళ దించండి అని చెప్పి ఎంతోమందిని కోజాడి ఉంటాడు, కన్నీళ్ళు కార్చి ఉంటాడు. ఏ ఒక్కరు ముందుకు రాలేదు. ఈ ముందుకు రాకపోవటానికి కారణం కొంచెంమంది ఒక స్వార్థ ప్రియులు, కొంచెంమంది ఒక స్వార్థం అనుకోండి. కానీ దాంట్లో ఇంకొక విషయం కూడా ఇమిడి ఉంది. దేవుని దయ పొందలేని వాడు మనుషుల దయ పొందలేడు. అందుకొరకే ఇతనికి దేవుడితో సంబంధం లేదు. దేవునితో దేవుని వెతకాలని, దేవుని పట్టుకోవాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, నా సమస్యలను తీర్చేవాడు దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప నాకు వేరొక మార్గం లేదని అటువంటి గట్టి విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు వెళ్ళడంతో మానేసి వీడు ఎంతసేపు తన గురించి తన యొక్క చేతగాని తన గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే ఎక్కడ బాగుపడతాడు, ఎలా బాగుపడతాడో చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు కనుక మీలో చాలా బలహీనతలు ఉండవచ్చు, చాలా లోపాలు ఉండవచ్చు. కానీ అది యేసు మీద మోపాలి తప్ప, మన దేవుని పైన ఆధారపడాలి తప్ప, మనము ఆ యొక్క చేతగానితనాన్ని తలపోసుకుంటా, దిగులు పడతా, బాధపడతా, ఏడుస్తూ ఉండటం ఎంత మాత్రం మనకు ఆశీర్వాదం కాదు. మూడవదిగా ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇతను ఎందుకు స్వస్థత పొందలేకపోయాడంటే, దేవదూతల ద్వారా కలిగే ఆపర్చునిటీని ఆయన సద్వినియోగపరచుకోలేదు. అదే ఇంత లాంగ్ టైం తీసుకుంది. ఎంత బాధాకరమో చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు కలిగించే ప్రతి ఆపర్చునిటీని, అవకాశాన్ని మనము మిస్ చేయకూడదు.
హ్యారీ హోమ్స్ గారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన ప్రభునందు నిద్రించాడు. ఆయన డైమండ్స్ వ్యాపారం చేసేవాడట. అయితే సంవత్సరానికి ఒకసారి ఒక మీటింగ్, గొప్ప దైవ సేవకులు తీసుకొచ్చి మీటింగ్ పెట్టేవాడట. అయితే ఒకరోజు అతను ఆ దైవజనుడు ఎవరైతే మరి ఆ మీటింగ్ పిలిచారో ఆ దైవజనుడు రాలేదు. ఈయన చాలా బాధపడిపోయాడంట, వేదన పడిపోయాడంట. అయ్యో నేను ఇప్పుడు ఏం చేస్తాను, వచ్చిన వాళ్ళందరికీ నేను ఏం చెప్తాను అనుకొని, ఇంకా ఆయన స్థాయిలో వాడబడుతున్న సేవకులు ఎవరైతే ఉన్నారో, బలంగా వాడబడుతున్న సేవకులు ఎవరైతే ఉన్నారో, నేమున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖాళీ చేస్తే ఎవరికి ఖాళీ లేదంటున్నారట. మీటింగ్ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది, టైం అయిపోతుంది. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ప్రభువా దేవా అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, నేనే అతను రాకుండా చేశాను. ఎందుకంటే ఇంతకాలం నువ్వు మీటింగ్ పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ పెడుతున్నా కానీ ఇప్పుడు నువ్వే ప్రసంగికుడిగా నిలబడాలి, నిన్ను వాడుకోబోతున్నానని దేవుడు మాట్లాడారంట. బాబాయ్ దేవా తండ్రి నా వల్ల కాదు ప్రభా, నేను ఎప్పుడు మాట్లాడలేదు, వాక్యం చెప్పలేదు, నేను ఎప్పుడు ఇలా మీటింగ్ పెట్టి పాస్టర్ని పిలిపించి వాక్యం చెప్పించినప్పుడు తప్ప నేను మీటింగ్ పెట్టలేదు ప్రభా, నేను మీటింగ్లో మాట్లాడలేను ప్రభా అంటే, లేదు నేను అభిషేకిస్తున్నానని చెప్పి దేవుడు అభిషేకించాడన్న. ఆ దినమున మరీ ఇంకొంచెం ముందుకెళ్ళి నేను మాట్లాడను, లోకల్లో ఎవరో ఒక ప్రీచర్ తీసుకొస్తానని చెప్పలేదు. ఆ ఆపర్చునిటీని హ్యారీ హోమ్స్ గారు వాడుకున్నారు. అందుకొరకు ఆయన బ్రతికున్న దినాల్లో కొన్ని వేల ఆత్మలు సంపాదించాడు. అద్భుతాలు, సూచక్రియలు, కార్యాలు చాలా జరిగాయి. మేము ఇద్దరం కలిసి చాలా మీటింగ్స్కి వెళ్ళాం, చాలా అద్భుతాలు చూశాను నా కళ్ళు ఎదుట. ఈరోజు దేవుడిచ్చిన ఆపర్చునిటీని వాడుకోవడంతో ఎప్పుడు మానేసావో నీ ఆశీర్వాదాలు పోస్ట్పోండ్ అయిపోతాయి. నీకు వచ్చేది ఈరోజు జరిగే అద్భుతాలు రేపటికి పోస్ట్పోండ్ అయిపోతుంది. అవును, ఇంకొక సంవత్సరానికి పోస్ట్పోండ్ అయిపోతుంది. దేవుడు ఎక్కడ నీకు అవకాశం ఇచ్చాడో దాన్ని సద్వినియోగపరచు. పాడటానికి అవకాశం ఇస్తే పాడు, వాద్యాలు వాయించడానికి అవకాశం ఇస్తే వాద్యాలు వాయించు, ప్రార్థన చేయడానికి చర్చిలో ఒక చిన్న ప్రార్థన చేయడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడంటే ప్రార్థన చేయి, సువార్త చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే సువార్త చేయి, కరపత్రాలు పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే కరపత్రాలు పంచిపెట్టు. ఎవడైతే తనకు దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకుంటాడో వాడు ఖచ్చితంగా దీవించబడతాడు. నేను సేవకు వచ్చిన కొత్తలండి కరపత్రాలు పంచేవాడిని, కరపత్రాలు చింపి నా మొగములు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా అండి. అలా కరపత్రాలు పంచిపెట్టినప్పుడు హాస్పిటల్ నిలబడి, పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కరపత్రాలు పంచిపెట్టినప్పుడే ఒక డాక్టర్కి చదివే అబ్బాయి అది చూసి నాకు సహాయం ఇచ్చాడు, షెల్టర్ ఇచ్చాడు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి ఆయన ఉన్న హాస్టల్ తీసుకెళ్ళాడు. అక్కడ చాలామందికి సువార్త చేశాను. తర్వాత ఆయన డిపిఎం పాస్టర్ గారిని పరిచయం చేశాడు. చర్చిలో వెళ్ళి నేను కొద్ది కాలం సేవ చేశాను. చూసారా, మీకు అవకాశం దేవుడిస్తే దాన్ని సద్వినియోగపరచండి, మీరు ఆశీర్వదించబడతారు. ఇవ్వటానికి ఛాన్స్ ఉంది. మీరు దేవుడు కొద్దిగా గొప్ప దీవించాడు, ఇచ్చారు, దేవుడు మనం దీవిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి, అభిషేకించండి ప్రభా, నీ ప్రోత్సాహం చేత నింపండి ప్రభా. మీరే తాకండి. యేసు నామములో విడుదల కలిగిన గాక, స్వస్థత కలిగిన గాక, అద్భుతం జరిగిన గాక. మీరే ముట్టుమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం లూకాసు వార్త 6:38. అలాగే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం.